కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ కిసాన్ సెల్ చేసిన సర్వే ప్రకారము దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాల వరకు పంట నష్టం జరిగింది అని మేము అంచనా వేశాం. ఉట్టి వరియే 13 లక్షల ఎకరాలలో వరి నష్టం జరిగింది. పత్తి 3 లక్షల ఎకరాలలో మునిగిపోయి అసలు దేనికి పనికి రాకుండా పోయింది. అలాగే వేరుశనగ 1,50,000 ఎకరాలు, అలాగే జొన్న 2.5 లక్షల ఎకరాలు, ఇలా అన్ని కలుపుకుంటే దాదాపు 20 నుంచి 22 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగింది. 20,000 కోట్ల రూపాయలు మొత్తం వ్యవసాయంతో సహా మిగతా అన్ని అంచనాలు వేసుకుంటే కనీసం 20,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అంచనా వేసింది. ఇప్పటికే రైతులకి గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు. కష్టపడి పండించినా కూడా వరికి సైతం అమ్ముకునే దిక్కు లేదు. మరి ఈ తుఫాన్ దెబ్బతో రైతులు ఇంకా నష్టపోయారు. కనీసం 35,000 రూపాయలు ప్రతి ఎకరాకు మేము ఖర్చు పెట్టాము. అదంతా